అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు చైతన్య వంటిల్లు. సమ్మర్‌లో ఖచ్చితంగా పచ్చడ్లు పెడుతూ ఉంటారు. అలాగే మాకు ఫేవరెట్ అయిన మామిడికాయ పచ్చడి మా మమ్మీ ఎలా పెడతదో ఒకసారి చూసేద్దాం. మా రోజులలో మేము 90 కిడ్స్‌కి తెలుసు. పచ్చడి కోసం కన్నా పచ్చడి అయిపోయినంక కలిపిన గిన్నెలో అన్నం తినడానికి ఎంత వెయిట్ చేసేవాళ్ళమో 90 కిడ్స్‌కి తెలుసు చాలా. అది ఎంత టేస్టీగా ఉంటదంటే చల్లన్నమైనా, వేడన్నమైనా అందులో కలిపేసి ఆ రోట్లో ఇంకా టమాటా పచ్చడి అలాంటివైతేనో రోట్లోనే కలిపేస్తారు. ఇప్పుడు మామిడికాయ ఎందులో ఏ గిన్నెలో కలుపుతున్నారో దాంట్లోనే అన్నం వేసి, అన్నం లేదంటే పచ్చడి రెడీ అయ్యేలోపు అన్నాన్ని కూడా ఉడికించుకునేవాళ్ళం. అంతిష్టం చాలా. అన్నం తిన్నాక పెట్టినా కూడా ఆ అన్నం తినడానికి ఇష్టపడేటోళ్ళం. ఇంకా ఆ రోజు పచ్చడి పెడతదని తెలిస్తే ఆ రోజు మధ్యాహ్నం అన్నం డుమ్మా కొట్టేసేవాళ్ళం. ఎందుకంటే, ఇది ఇంకొంచెం ఎక్కువ తినొచ్చని. అంత టేస్టీగుంటది. ఎందుకో తెలీదు. అప్పటిదప్పుడు పెట్టినా గూడా ముక్కలు మాత్రం ఊరవు గదా! ముక్క కాకుండా దాంట్లో ఉన్న గ్రేవీ తోటే కలిపి మనిషికో ముద్ద పెడితే అసలది తింటుంటే ఎంత బావుంటదో ఊహించుకోండి. మీ చిన్నప్పుడు ఇలా ఎప్పుడైనా తిన్నారా గూడా కామెంట్ చేసి చెప్పండి. మాకైతే అది చాలా ఫేవరెట్. ఆ ఒక్క ముద్ద కోసం అలా వెయిట్ చేసేవాళ్ళం. మా పిల్లలకి గూడా ఆ టేస్ట్ చూపెట్టాం మేము. మా మమ్మీ కలిపినప్పుడు. మా పిల్లలకి గూడా అనుభూతి వచ్చింది. అది తింటుంటే మా పిల్లలు కూడా ఇంకొంచెం గావాలని మళ్ళీ వేయించుకొని, మళ్ళీ అన్నం వేయించుకొని తిన్నారు. అంత టేస్టీగా ఉంది. ఈ చిన్న చిన్న జ్ఞాపకాలు చాలా బావుంటాయి. ఆ మెమోరీస్ అసలు నాకైతే ఆ పచ్చడి మామిడికాయ పచ్చడంటే ఫస్ట్ కలిపిన అన్నం అంటే చాలా ఇష్టం. మీకెంత మందికి ఇలా గిన్నెలో కలిపిన అన్నం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. చూడండి. మా అన్నయ్య కూతురు, మా పిల్లలు, మా ఆయన, మా డ్యాడీ, నేను అందరం టేస్ట్ చేసాము. అస్సలు సూపర్‌గేసింది మా మమ్మీ. ప్రాసెస్ ఏంటంటే మామిడికాయలు కూడా చలవాయిలో మా మమ్మీ వాళ్ళ ఇంటికాడనే ఆ చెట్టువే కోసుకొచ్చాము. అక్కడ చిన్న మామయ్యోళ్ళకిచ్చింది. అలాగే పెద్ద ఆంటీ వాళ్ళకిచ్చింది. మేము గూడా తెచ్చాం. మా డ్యాడీ ఏమో కట్ జేస్తున్నాడు. దాని లోపల జీడి ఉంటదండి. ఆ జీడి తీసేసి దాని పైన ఒక పొర ఉంటది. ఆ పొరను గూడా క్లీన్‌గా తీసేయాలి. అందుకే స్పూన్‌లు పట్టుకొని కూర్చున్నాం. ముక్క పైనున్న ఆ పొరను తీసేసి ముక్క లోపలుంటది పిక్క పైన. ఆ జీడి తీసిన తర్వాత ఆ పొరను తీసి శుభ్రంగా తుడుచుకోవాలి క్లాత్ పెట్టి. లేకపోతే పచ్చడి తొందరగా ఖరాబ్ అయిపోద్ది. చూడండి మా డ్యాడీ ఎంత కష్టపడి ఊర్లల్లో అయితే కత్తి పీటలుంటాయి. మా చిన్నప్పుడైతే కత్తి పీటలతోటి కట్ జేసేవాళ్ళు. అది సెపరేట్‌గా ఎవరో ఒకరి ఇంట్లో ఉండేది. పచ్చడి సీజన్‌లో అది అటకమించలు తీసేవాళ్ళు. ప్రతి ఒక్కరి గల్లీలో ప్రతి ఒక్కరింటి కాంచ ప్రతి ఇల్లు అది తిరిగేదన్నట్టు. ఒక్కరికుంటే చాలు ఆ గల్లీ మొత్తం తెచ్చుకొని కట్ చేసుకొని పచ్చడి పెట్టుకునేవాళ్ళు. మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి చేయాలన్నా ఇద్దరు సరిపోతారు కానీ, మామిడికాయ పచ్చడి చేయాలంటే ఒక నలుగురు చేతులు పడతాయి ఖచ్చితంగా. ఫ్యామిలీ అందరూ కూర్చుంటారు. ఎందుకంటే, ఒకరు కట్ జేసేస్తుంటే, ఒకరు చిన్న ముక్కలు కట్ జేస్తారు. జీడి తీసుకుంటే మళ్ళీ క్లాత్ పెట్టి తుడవడం. మళ్ళీ మా మమ్మీ చెక్ జేస్తది. ముక్కలకేమన్నా పొరొదిలేసారా పిల్లలు అని. మొత్తం చూసుకున్న తర్వాతే ప్రాసెస్ స్టార్ట్ జేస్తాం. టమాటా పచ్చడి, ఉసిరికాయ పచ్చడి అంటే ఒకరిద్దరితో అయిపోద్ది గానీ, మామిడికాయ పచ్చడి అలా గాదు. అది మళ్ళీ ఫస్టు కాసే మామిడికాయలతోటి, ఫస్టు వచ్చే కారప్పొడితోటి, దీనితోటే బెడతారు. మా చిన్నప్పుడైతే 12 కేజీలు మా మమ్మీ టమాటా పచ్చడి పెట్టినా, మామిడికాయ పచ్చడి పెట్టినా 12 కేజీలు పెట్టేది. జాడీ ఉంటది. ఆ జాడీ నిండుగా బెడితే ఆ సంవత్సరం అంతా సరిపోయేది. ఇరుగు పొరుగు వాళ్ళు గూడా కావాలన్నప్పుడు సరోజినక్క కొంచెం పచ్చడి ఉంటే ఇయవా అనుకుంటా గూడా వచ్చేవాళ్ళు చాలామంది. ఊర్లలో అలా అడుగి తీసుకోవడం నార్మల్ అది. అలా మాకు సంవత్సరం మొత్తం వచ్చేలాగా ఒకేసారి పెట్టేది. అది సమ్మర్‌లో. ఒకే చెట్టు కాయలు గూడా గావాలి మళ్ళీ. ఇప్పుడంటే తోటలోకెళ్ళి మనం తెచ్చుకోవట్లేదు గానీ, మా డ్యాడీ ప్రత్యేకంగా తోటలోకెళ్ళి ఆ ఒక్క చెట్టు కాయలే పట్టుకొచ్చేవాడు. అది గూడా పుల్లగుందా, తియ్యగుందా అక్కడే టేస్ట్ చేసి పట్టుకొచ్చేవాడు. అవి పుల్లగుంటేనే బావుంటది పచ్చడ. తియ్యగుంటే అంత బాగోదు. పుల్లగా ఉండాలి. మా చలవాయిలో మా మమ్మీ వేసింది ఒక మొక్కని. అది ఇప్పుడు పెద్దగయింది. కోతులు తినంగా మిగిలినయే ఒక 60, 70 కాయలొచ్చాయి. నేను మా ఆయనెళ్లి కోసుకొచ్చాము. అది వీడియో తీయడం మాత్రం మర్చిపోయాం మేము. ఇంకా ఊరెళ్ళాలి తెల్లారి జర్నీ ఉందని హడావిడిగా ఎళ్లి బండి మీదెళ్లి కోసుకొనొచ్చాము. 60, 70 కాయలొచ్చాయి. అందులో చిన్న మామయ్యోళ్ళకి, పెద్ద మామయ్యోళ్ళకి, మమ్మీ వాళ్ళకి అందరికి కలిపి మనిషికి కొన్ని డివైడ్ జేసింది మా మమ్మీ. ఏదైనా కానీ మా మమ్మీ అందరికి
డివైడ్ చేయడం, అందరికి పంచిపెట్టడం చాలా అలవాటు తనకి. చూడండి ముక్కలన్నీ శుభ్రంగా కడిగిన తర్వాత ముందు ఆవపిండి, ఆవాల పొడి ఉంటది గదా! ఆవాల్ని వేయించకుండా మిక్సీ పట్టాను. ఆవ పొడి, మెంతుపిండి తగినంత. తన తనకి అనుభవం అంతంత 12 కేజీలు పెట్టంగా ఈ కొంచెం పెట్టడం అదో లెక్క గాదు తనకి. మెంతుపిండి, ఆవపిండి, జీలకర్ర పొడి అయి బాగా మెత్తగా పట్టుకోవాలి. అయి మెత్తగా పట్టినవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. చాలా మంది ఏమంటారంటే పచ్చళ్ళలో పల్లి నూనె వాడాలి అంటారు. మేమైతే ఎప్పుడు పల్లి నూనె వాడలేదు. మేము రెగ్యులర్‌గా ఏ ఆయిల్ వాడతామో అదే వాడతాము. ఆహ్, రైస్ బ్రాండ్ ఆయిల్ వాడేవాళ్ళుంటారు. పల్లి నూనె వాడేవాళ్ళుంటారు. ఎక్కువ మంది మాత్రం పల్లి నూనె అని జెప్తారు. కానీ మేము మాత్రం నాకు తెలిసినంత వరకు ఎప్పుడు పల్లి నూనె వాడలేదు. అల్లం వెల్లుల్లి సారీ వెల్లుల్లి పేస్ట్, అల్లం వేయట్లేదు. వెల్లుల్లి పేస్ట్ చేసాము. మెత్తగా పేస్ట్ చేసాము. అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టైంలో అన్నీ వేసుకొని ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. ప్రతి ఒక్క ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కారం గూడా కొత్త కారం అయ్యుండాలి. అప్పుడే టేస్ట్ ఉంటది. అంటే ఫస్ట్ వచ్చే మిరపకాయలుంటాయి. అవి తొడాలు తీసి తొడమలు ఖచ్చితంగా తీయాలి. తొడమలు తీయకుండా మనం మిల్లు పట్టించకూడదు. తొడాలు తీసేసి ఒక 2 డేస్ ఎండలో పెట్టి మిల్లు పట్టిస్తాము. ఆ కొత్త కారంతోటి కొత్త పచ్చడి పెడితే బావుంటది. అదే పాత కారంతో పెడితే పచ్చడి నల్లగా ఉంటది. అంత టేస్ట్‌గా ఉండదు. మళ్ళీ కొంతమంది కల్లుప్పు ఎండబెట్టి అది మిక్సీ పట్టుకొని వేస్తారు. మేమైతే సన్న ఉప్పే వాడుతున్నాం ఇక్కడ. సన్న ఉప్పే కలుపుతుంది తగినంత. ఇంకోటి నేనిప్పుడు గుంటూరులో ఉంటున్నాను గదా! మా సైడు మా పల్నాడులో నర్సరావుపేటలో నేను కారం పట్టించాను. 6 కేజీల కారం పట్టిస్తే అది దంపుడు కారం అంట. చాలా తక్కువొచ్చింది. అదే మిల్లులో అయితే నాకెక్కువగా వచ్చేది. 6 నెలలు గూడా రాలేదసలు నేను 6 కేజీలు పట్టిస్తే 6 నెలలు గూడా రాలేదు. అదే సంవత్సరం మొత్తం వస్తాయి. 4 కేజీలు పట్టిస్తే చాలు. మిల్లులో పట్టిస్తే, గిన్నెలో పట్టిస్తే సంవత్సరం మొత్తం వస్తాయి. కానీ ఇక్కడ ఎక్కువ అలానే తింటారని నేను అక్కడికెళ్ళేదాకా గూడా అది దంపుడుది అని నాకు తెలీదు గిన్నె. చాలా మంది అక్కడే పట్టిస్తున్నారని అక్కడికెళ్ళాను దగ్గరలో ఉందని. మనకి ఇంకోటేంటంటే కారం పట్టేటప్పుడు మెత్తగా ఉండాలి. అలా అయితే బావుంటాయి పచ్చళ్ళు. ఇంకోటేంటంటే ఉప్పు వెయ్యకుండా కారం పట్టించుకోవాలి. మనం రెగ్యులర్‌గా కూరలలోకనుకోండి ధనియాలేసుకోవచ్చు, జీలకర్రేసుకోవచ్చు, వెల్లుల్లి వేసుకోవచ్చు. ఇలా వేసి పట్టించుకోవచ్చు. కానీ కారం పచ్చళ్ళలోకి అనుకుంటా సెపరేట్‌గా ఉప్పేయకుండా పట్టించాలి. ఖచ్చితంగా ఉప్పేయకపోతే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారాళ్ళు. ఎక్కువ సేపు పట్టాలి కాబట్టి, మెత్తగా పట్టాలి కాబట్టి ఉప్పేయకపోతే ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. మనం కూరలోకి వాడడానికైతే ఉప్పు మిగతావేవైనా ఏసి పట్టుకోవచ్చు మసాలా కారంలాగా. కానీ పచ్చడిలోకి మాత్రం ఉప్పు లేని కారం. మీకు తెలియకపోతే ఇదొక్కటి ఆహ్, మీ సైడ్ ఎలా ఏస్తారో నాకు తెలీదు. మా సైడయితే కొత్త కారంలో ఉప్పేయకుండా పట్టిస్తాము. ఇది చిన్న టిప్ అంతే. మీకు తెలిసి ఉండొచ్చు. బహుశా చాలా మంది అమ్మల కాడ నేర్చుకొనే ఉంటారు ఈ టిప్పు. ఇది చూడండి ఆయిల్. ఈ ఆయిల్ మాత్రం నేను అక్కడ కంపెనీ పేరు చెప్పను గానీ, ఆల్రెడీ సన్‌ఫ్లవర్ ఆయిల్ అని తెలుస్తుంది. మేమెప్పుడు పల్లి నూనె అనేది వాడలేదు. చాలా మంది పచ్చళ్ళంటే పల్లి నూనె వాడాలి అంటారు. కానీ మా పచ్చళ్ళు చాలా బావుంటాయి. మా మమ్మీ పెట్టే పచ్చడి కోసం అసలు చాలా ఆహ్, ఇంకోటి చెప్తాను. మా పిన్ని ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మొత్తం ఆ మామిడికాయ పచ్చడితోటే తినేసింది. అంత ఇష్టంగా ఉంటది ఆ మామిడికాయ పచ్చడి. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బావుంటది. కానీ ఇన్ని సంవత్సరాలు మా మమ్మీ పెట్టిన ఒక్క పచ్చడి గూడా ఖరాబయింది లేదు. బూజొచ్చింది. కొంతమంది పెడితే బూజొస్తది. అదే మా అమ్మమ్మకి పెట్టరాదు. మా అమ్మమ్మ పెడితే బూజొస్తది. అలాగే ఈ మామిడికాయ పచ్చడి పెట్టేట్లో 2 ప్రాసెస్‌లుంటాయి. ఇప్పుడు ఇలా పచ్చి నూనె మేము కలుపుతున్నాం గదా! పచ్చి నూనె కలపకుండా కొంతమంది ఏం జేస్తారు, వేడి చేసి అందులో తాలింపు వేసి ఎండుమిరపకాయలు, ఆహ్, వెల్లుల్లి రెబ్బలేసి వేయించి పచ్చడిలో కలుపుతారు. అలా గూడా పెడతారు. కానీ మేము మాత్రం పచ్చి నూనెతోటే పెడతాము. ఇది ఊరాక ఒక్క 3 డేస్ ఊరాక ఎంత బావుంటదంటే టేస్ట్ సూపర్‌గుంటది. సంవత్సరం అంతా గూడా బూజనేది రాదు. అది తడి లేకుండా జాడీని తూడ్చుకొని అందులోకి ఎత్తుకుంటాం. ఊర్లల్లో అంటే జాడీలున్నాయి. ఇక్కడైతే జాడీలు లేవు. మళ్ళీ పెట్టేది కూడా తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక కంటైనర్‌లో ఎత్తుకున్నాము. కానీ ఇది చేసే అంత సేపు పిల్లల దృష్టి గాని, నా దృష్టి గాని ఎక్కడికి ఎళ్ళలేదు.
అక్కడ టీవీ పెట్టుంది. అటు కూడా ఎళ్ళలేదు. మాకు ఆ ఎర్రెర్రగా కలుపుతుంటే అసలకి నోరు ఆ స్మెల్లులు ఆవపిండి, మెంతిపిండి ఏస్తుంటే ఆ స్మెల్‌కి ఎంత టేస్ట్ వాసన, ఆ వాసనకి ఎప్పుడు తిందామా అని రెడీగా కూర్చున్నాం. ఆఖరి ఘట్టం వస్తుంది అన్నప్పుడు ఇంకా ఆతృత పెరుగుతుంది. నేను ఈ టైంలో ఆల్రెడీ అన్నం తినేసాం. అప్పటికి పచ్చడి పెడదామన్న ఉద్దేశ్యం లేదు కాబట్టి మధ్యాహ్నం లంచ్ చేసేసాము. ఆ తర్వాత అన్నం లేదని నేను అప్పటికి వేడి వేడిగా అన్నం వండాను. అది నాకిప్పుడు గుర్తొచ్చింది అసలకి. వేడి వేడిగా అన్నం లేదు. ఆ అన్నం వేసి కలపాలి. పిల్లలకి ఆ టేస్ట్ చూపెట్టాలని నేను అప్పటికప్పుడు అన్నం వండి అందులో ఏసి కలిపించుకొని మనిషికో ముద్ద తిన్నామండి. చూడండి ఎంత కష్టపడితే ఎంతమంది కష్టపడితే సంవత్సరం నిలవుండే పచ్చడి రెడీ అయింది. మీ సైడ్ కూడా ఇలానే పెడతారా? కామెంట్ చేసి చెప్పండి. మా అమ్మ చేసిన పచ్చడి మీకు నచ్చిందా? మీరు కూడా ఇలానే చేసుకుంటారా? కామెంట్ చేసి చెప్పండి. మా అమ్మ చేసిన పచ్చడి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సైడ్ ఎలా పెడతారో పచ్చడ వీలైతే కామెంట్ చేయండి. ఇందులో ఏమన్నా నెగెటివ్ ఉన్నా, పాజిటివ్ ఉన్నా అలా అది కూడా కామెంట్ చేయండి. నేను తీసుకుంటాను ఖచ్చితంగా. మీ సైడ్ మీ అమ్మ ఎలా పెడతది? ఇందులో ఇంకొన్ని ట్రిక్స్ ఉన్నాయా? ఆహ్, నాకు తెలిసినయి మా మమ్మీ చేసేటియి నేను జెప్పాను గదా! మీకు తెలిసినయి మీ అమ్మ ఇంకేమన్నా పాటించే పద్ధతులుంటే కామెంట్ జేసి చెప్పండి. థాంక్ యూ.